విజయలక్ష్మితో మ్యారేజ్ కాంట్రవర్సీ అయితే చాలా నడుస్తుంది. దీని గురించి ఒపీనియన్? లవ్ మ్యారేజ్ దగ్గర 6 నెలలు 7 నెలల నుంచి పబ్లిసిటీ అది వింటానే ఉన్నాం. దాని గురించి కూడా రాజకీయం చేయాలని సోషల్ మీడియాలో విపరీతంగా పెరిగిపోయి సోషల్ మీడియా మీదే విరక్తి పుట్టి ఆయన మ్యారేజ్ కూడా కామ్గా ఎక్కడో చేసుకుని సెలబ్రేషన్ ఎందుకులే లెక్క ₹1 ఖర్చు పెడతాం ఆయనకి ఇష్టం లేకే మ్యారేజ్ చేసుకుని వచ్చాడా అన్న ఫీలింగ్ అయితే మాకు కలిగింది. అంటే ఇన్ ఇయర్స్ కూడా వాళ్ళ లవ్ రిలేషన్ హైట్ చేసి డైరెక్ట్ గా మ్యారేజ్ అనౌన్స్ చేశారు కదా. సో పబ్లిసిటీకి ఒక బాధ్యత అనేది ఉంటుంది కదా, చెప్పాల్సిన అవసరం ఉంటుంది. సో ఎందుకంటే లవ్ మ్యారేజ్లు చేసుకున్నప్పుడు సత్యం చెప్పాలని ఏముందమ్మా, ఏదైనా అరేంజ్ మ్యారేజ్ అయితే ఇంకా నలుగురు పెద్దలు ఆ మాటలు ఈ మాటలు చెబుతారని చెప్పేసి ఏమన్నా వెనకమాలు ఏమైనా ఉన్నా కానీ ఎవరైనా చెబుతారు. లవ్ మ్యారేజ్కి చెప్పాల్సిన అవసరం ఏముంది? అస్సలు లేదు, చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఈ కాలంలో అతడి పెద్దవాళ్ళు పెద్ద పార్టీలు చేసినా కూడా వేస్ట్. ఒక సాయం చేయడం బెస్ట్, ఎక్కడికో ఒకటి వెళ్ళి నా ఫీలింగ్లో ఆయన ఉన్నాడు కాబట్టి లవ్ మ్యారేజ్ అనేది కామవుతుంది. మంచిగా చేశాడు, మంచి ఆలోచనతో చేశారు. మంచిగా మీడియా ముందు కూడా ఏంద్రే బాబు మీ అడవుడి అంత అడవుడు నాకు అవసరం లేదని తెగేసినట్టు డైలాగ్ చెప్పాడు. ఆ డైలాగ్ బాగుంది. సెలబ్రిటీస్ అంటే చాలా పబ్లిసిటీ చేసుకుని అందరికి చెప్పుకుని ఈ విధంగా చేసుకుంటారు కదా. సో ఫస్ట్ కపుల్ వీల్ అయి ఉంటారు కదా పబ్లిసిటీ లేకుండా మ్యారేజ్ చేసుకుంటే. దీని గురించి మీరు ఏం చెప్తారు? అనుకుంటాం మేము అనుకున్నది ఏంటంటే ఈ లవ్ మ్యారేజ్ జరుగుతున్నప్పుడే వీళ్ళు ఒక సినిమా తీస్తారు, సినిమా తీసిన తర్వాత మ్యారేజ్ చేసుకుంటారని మేము అనుకున్నాం. కానీ ముందే అయిపోతుందంటే అది ఒక హ్యాపీనెస్ అండి అందరికి ఫ్యాన్స్ పరంగా కానీ చాలా హ్యాపీగా ఉన్నారు. అంటే సీక్రెట్ గా మ్యారేజ్ చేసుకుంటే సీక్రెట్ ఏం లేదా, మా ఫ్యాన్స్ మొత్తం ఫేస్బుక్ లోని యూట్యూబ్ లోని అన్నింటిలోని పెట్టేశారు. ఇంకా సీక్రెట్ ఏముంది, అదే చాలు. అభిమానంతో నడిచింది అబ్బాయి అన్న ఫీలింగ్ తో పెద్ద వాళ్ళు రావాల్సిన అవసరం నాకు లేదు అనే ఫీలింగ్ లో ఉండాలి. పర్సనల్ గా తీసుకుంటారమ్మా. ఏంటంటే ఫోటోగ్రాఫర్ అంటే కొద్దిగా లిమిట్ ఉంటుంది, ఆ లిమిట్ దాటకూడదని ఆయన అనుకున్నాడు. లిమిట్ దాటకుండానే ఆయన చేసుకున్నాడు అని మేము